హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. నేను ఒకటే బీరకాయ కర్రీ చేశాను. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపుని వేసుకోవాలి. నేను ముందుగానే బీరకాయని కట్ చేసి ఇలా పక్కన పెట్టాను. ఇప్పుడు పోపులో బీరకాయలు వేసుకున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టాలి. తర్వాత ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి ఇలా చాక్తో ఇలా ఘాట్లలాగా పెట్టాను. తర్వాత బీరకాయ ముక్కలు కొద్దిగా ఉడికాయి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువైందండి. ఎందుకంటే ఒకటే బీరకాయతో చేస్తున్నాను కర్రీ. తొందరగా అయిపోతుందండి బీరకాయ కర్రీ. తర్వాత ఇలా బీరకాయ ముక్కలు ఉడికాక కొద్దిగా కారం పొడిని అలాగే సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలా కారం ఉడకాలి కదా, అందుకే. తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతా ఎగ్స్కి పడుతుంది కదా, మంచిగా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎగ్స్. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా నార్మల్ ఎగ్స్ అంటే తినబుద్ధి కాదు కదా, అందుకే ఇలా బీరకాయలో బాయిల్ ఎగ్స్ వేసాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి. తర్వాత లాస్ట్కి కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసాను. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ బీరకాయ బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఇలా సింపుల్గా చేసి పెడుతున్నాను వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అంతే అండి, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.